దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా అంగీకరించవద్దు. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. మంచి తల్లిదండ్రుల పిల్లలు కూడా దుర్మార్గుల సహవాసంలో పడిపోయే అవకాశం ఉంది. దౌర్జన్యం, దోపిడీలు, నేరాలు అలవాటు పడే అవకాశం ఉంది. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనం 25వ వచనం చూస్తే, కోపమున్న వాడితో సహవాసం చేయొద్దని, క్రోధం కలిగిన వానితో సహవాసం చేయొద్దని, వాని మార్గం అనుసరించి ఉరి తెచ్చుకోవద్దని సామెతల గ్రంథంలో ఈ విధంగా చెప్తుంది. అలాగనే అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:33లో చెడు సహవాసములు మంచి నడవడికను చెడగొడుతున్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యువకులు ఎవరితో స్నేహం చేస్తున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే స్నేహాలు మన ప్రవర్తనపై ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. కనుక మన స్నేహం చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.